అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఒరే పిల్లోడా, నా కథ విన్నావట్రా? వినలేదా? సరే అయితే నా కథ నేనే చెప్పేస్తా, వినండి మరి. మేమిద్దరం ఒక 10 బారలు నడిచి ఒక పెద్ద గది దగ్గర ఆగాం. అతను తలుపు తీయగా లోపలికి ప్రవేశించాను. నా సామాను ఇప్పుడు అక్కడికి ఎలా చేరిందో చేరింది. అక్కడ 10 మంది బల్లల మీద కుర్చీ ఎదుట కూర్చొని అక్కడికి వచ్చిన జనాభా సామాన్లు పెట్టెలో నుంచి తీయించి పరీక్ష చేసి ఓ చీటీ ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. నా పెట్టెలు చూడ్డానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్ను యగాదిగా చూసి నా స్నేహితుడితో అర్ధోక్తిలో హే మ్యాన్, హూ ఈజ్ దిస్ డాగ్ అన్నాడు. నా స్నేహితుడు ష్ అంటూ పెదవుల మీద వేలు పెట్టుకుని నోరు ముయ్యమన్నట్టు సైగ చేశాడు. దిస్ యంగ్ ప్రిన్స్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ ఇండియా, కమ్ టు స్టడీ హియర్. ఈ పిల్ల జమీందారు నా స్నేహితుడు, ఇండియా నుండి ఇక్కడికొచ్చాడు చదువు కోసం అని సామాను తొందరగా చూడమని సైగ చేశాడు. వాడు పెట్టె తీసి ఒక్కొక్క వస్తువే మునివేళ్లతో పైకి తీసి దూరంగా పడవేస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేనేదో అనబోతున్నాను అని నా మిత్రుడు గ్రహించి నా చెయ్యి బట్టి గట్టిగా అదిమాడు. ఏమీ మాట్లాడొద్దు అన్నట్టు. ఆ తర్వాత వాడు నా పరుపు చుట్టు విప్పాడు. అందులో నా నారింజ పండు రంగు శాల్వా చూసి నిర్గాంతపోయి గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి జార్ల పడిపోయాడు. ఇదేంటా వాడలా పడిపోయాడు, కొంపదీసి మన కళ్ళు ఎదుటే హరి అన్నాడు కదా అని హడలిపోయాను. క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరిచి వాట్ ఈస్ దిస్ అన్నాడు. మై షాల్ అన్నాను. యువర్ వాట్ అన్నాడు. మై షాల్వా అన్నాను. వాడు ఎంతో జాలిగా నా కేసు చూసి కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మై లాక్. నేనేదో మాట్లాడబోతూ ఉంటే పక్కనే ఉన్న నా మిత్రుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం ఏంటి, ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడతాడు. రైలులో దారి పొడుగుతా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు. అక్కడున్న ఆసామి ఓహో అలాగా, చాలా బాగుంది, పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగ్గా నా స్నేహితుడు ఇక చాలే ఊరుకో అన్నట్టు సైగ చేశాడు. అది కాదయ్యా, ఈ పసివాడికి దీన్ని అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెడదామని. నా కోసం కాదు, అతనికి లాభంగా ఉంటుంది. ఫోన్లే, ఎలా పోతే నాకెందుకు అని తక్కినవన్నీ చూడ్డం మొదలెట్టి ముగించబోతూ ఉంటే నా కజికలు తటాకాలు ఉన్న పొట్లం వాడి కంటపడింది. అది విప్పి ఇదేమైనా తినేదా అని అన్నాడు. లేకపోతే మందా అన్నాడు. ఇదేం విషయం కాదు కదా అన్నాడు. మరో పక్క మావాడు విరగబడి నవ్వుతూ ఉన్నాడు. పైకి ఉబుకుతున్న నా ఉద్రేకాన్ని ఆపుకుని అలాంటిదేమీ కాదు, ఈ చూర్ణం నా పళ్ళు తోముకోవడానికి, ఇక ఈ ఆకులు నాలుగు గీసుకోవడానికి అని చెప్పాను. పాపం వాడికి ఏమీ పూర్తిగా అర్థం కాలేదు. సరే మీ కర్మ అనుకొని గబగబా బయటికి వెళ్ళడానికి మాకు అనుమతి రాసిచ్చి అక్కడి నుంచి నవ్వుకుంటూ లేచిపోయాడు. నేను చచ్చినట్టు అవన్నీ మళ్లీ సర్దుకొని లోపల పెట్టుకున్నాను. మేము బయటికొచ్చాం. నా వెనకనే మా సామాను బయటికొచ్చింది. బయటికి రావడంతోటే వీధిలో విపరీతమైన జనసమూహం. అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచిపోతూ ఉన్నారు. ట్రాము కార్లు, గుర్రబండ్లు వేలాది సంఖ్యలో దౌడు తీస్తూ ఉన్నాయి. ఇంత హడావిడేంటో, ఎక్కడికి పోతున్నారో వీళ్ళంతా అనుకున్నా. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడమా, ఇంతకీ ఈ కుక్కు మనిషి నన్ను ఇక్కడ విడిచిపోతాడు కాబోలు, ఎలాగా అనుకుంటూ నన్నెక్కడైనా చిన్న హోటల్ అయితే సరిపోతుంది, పంపుతావా అని అన్నాను. హోటల్కి వద్దు, మీకంతా కొత్తగా ఉంటుంది, మీకే సలహా చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఇండియా హౌస్ అని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన భవనం ఒకటి ఉంది. అందులో అందరూ నీ దేశస్థులు ఉంటారు. నిన్నక్కడ దిగబెడతాను. ఇక అక్కడి నుండి నీ తర్వాత ఏర్పాట్లన్నీ చేసుకో అని ఏ హార్స్ మ్యాన్ కమ్ హియర్ అని చెప్పి ఓ గుర్రబండిని పిలిచి నన్ను అందులో ఎక్కమని చెప్పి తను నాతో పాటు కూర్చొని కాయివేల్ రోడ్డుకి పొమ్మని బండి వానితో చెప్పి చలిగాలి తగలకుండా తలుపులు బిగించాడు. 15 గంటలోనో అరగంటలోనో ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది. మేము దిగి లోపలికి వెళ్ళాం. అక్కడున్న వసతి యజమాని కాబోలు నా స్నేహితుడు అతనికి నన్ను పరిచయం చేశాడు. నా బాధ్యత అతనికి అప్పగిచ్చి అతనితో కరచాలనం చేసి నాతోటి గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్ యంగ్ మ్యాన్
ఐ విష్ యూ వెల్ అని చకచకా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నా సామాను లోపలికి రావడం నేను చూడనేలేదు. నా వెనకనే ఉంది. ఆ యజమాని నన్ను ఒకసారి నిదానంగా చూసి, ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అని అన్నాడు. మెడ్రాస్ అన్నాను దర్జాగా. నన్ను కూర్చోమని సైగ చేశాడు. నేను కూర్చున్నాను. ఇక్కడికి ఎందుకొచ్చావు అన్నాడు. ఇక్కడికి ఎందుకు వస్తారేంటి? వేదవ ప్రశ్న. అంత దూరం నుండి తన ముఖార విందములు చూడ్డానికి వచ్చారనుకున్నాడు కాబోలు. నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను అన్నాను. ఏం చదువుతావు అని అడిగాడు. చదవడానికి ఏముంది, బారిస్టర్ తప్ప మరేం చదవరని నా అభిప్రాయం. ఈ ఊళ్ళోనేనా అని అడిగాడు. బహుశా ఏ డింబరో అని అనుకుంటున్నాను అన్నాను. అయితే ఇక్కడ ఎన్నాళ్ళుంటావు అని అడిగాడు. ఒక్కరోజు కంటే తప్పితే 2 రోజులు ఉండను అన్నాను. నువ్వు భోజనం చేయలేదు కదా అని అడిగాడు. లేదు అని చెప్పాను. అయితే నువ్వు భోజనాల గదికి వెళ్ళి అక్కడ భోజనం చెయ్యి, ఈలోపు నీకు గది ఏర్పాటు చేస్తాను అన్నాడు. భోజనాల గది ఎక్కడ ఉందా అని నేను ఆలోచించే లోపల నా ఊహ గమనించినట్టు ఆ క్షణంలోనే అక్కడికొచ్చిన ఒక మనిషికేసి చూపించి, ఇతను నిన్నక్కడికి తీసుకువెళ్తాడు, నీకు భోజనానికి ఏం కావాలో చెప్తే ఇతను నీకవి ఏర్పాటు చేస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కొత్త మనిషి అక్కడ నౌకరు కాబోలు నన్ను ఎంతో గౌరవంతో లోపలికి తీసుకువెళ్ళాడు. అదొక పెద్ద గది, ఎంతో విశాలంగా ఉంది. గదిన ఈ చివరి నుండి ఆ చివరి వరకు పెద్ద బల్ల, దాని చుట్టూ కుర్చీలు. అప్పుడే భోజనాలు చేసి ఓ పంతి లేచింది కాబోలు. బల్ల నిండా పళ్ళ్యాలు, దాని నిండా బుద్ధశేషం, మంచినీళ్ల గ్లాసులు, చెంచాలు, కత్తులు వగైరా సామాగ్రి అంతా పరుచున్నాయి. కొందరు యువకులు, మగవాళ్ళంతా అక్కడే నిలబడి గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి నా కేసు చూసి నన్ను కొత్త జంతువును చూసినట్టు చూశారు. వాళ్ళప్పటికీ పెద్ద నాగరికులైనట్టు, నేను పల్లెటూరు బచ్చానైనట్టు. వాళ్ళల్లో ఒక్కరూ నా దగ్గరికి రాలేదు, ఒక్కరూ నన్ను పలకరించలేదు. ఏంటి వాళ్ళ వింత ప్రవర్తన? కొత్తవాడు కనబడ్డంతోటే, మీది ఏ ఊరు, ఎందాక వెళ్తారు, ఏం పని మీద వెళ్తున్నారు, పొద్దుపోయినట్టుంది, మీరిక్కడ భోంచేసి వెళ్ళండి అని ఏదో ఆ కొత్త మనిషిని పలకరించి పరిచయం చేసుకుని అతనికేమీ ఇబ్బంది లేకుండా పంపించడం మన సాంప్రదాయం కదా. వీళ్ళందరికీ ఒక్క మాటు వాగ్బంధనం అయినట్టు ఒక్కడూ మాట్లాడ్డేమి? పలకరిస్తే ముత్యాలేమైనా రాలిపోతాయా? పరాయి వాడితో మాట్లాడితే గౌరవభంగం అని నేనేమైనా తమని అడుగుతానా? ఏ సహాయమైనా అర్థిస్తానేమో అని భయమా? ఏమిటో నాకంతా వింతగా ఉంది. ఇంతలో నన్ను లోపలికి తీసుకొచ్చిన మనిషి అక్కడ బల్ల మీద కొన్ని సామాన్లు తెప్పించి నన్ను దయచేసి అక్కడ కుర్చీ మీద కూర్చోమన్నాడు. తమకేం కావాలి అని అడిగాడు. ఇంతలో అక్కడున్న సమూహంలో ఒక పెద్ద మనిషి నా మీద దయతలిచి కాబోలు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చొని, మీరు ఎక్కడి నుంచొచ్చారు, ఈ ఊరు ఎప్పుడొచ్చారు అన్నాడు. నేను మద్రాసులో గోదావరి జిల్లా నుండి వచ్చాను, నేను తెలుగువాణ్ణి. ఆ మాట విని అక్కడ సమూహంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, మీ జిల్లా నుండి వచ్చాడయ్యా ఈయన, పాపం అతనికి ఏం కావాలో కనుక్కుంటావా అన్నాడు. నేనా? నేను ఆయన ఎవరో ఎరగను, ఎప్పుడూ చూడలేదు, నాకెవరూ పరిచయం చేయలేదు, నేనెలా మాట్లాడను అన్నాడు అతడు. నా పక్కన ఉన్న పెద్ద మనిషి నవ్వుకుని, అవును నిజమే సుమా, నాకెవరూ పరిచయం చేయకపోయినా నేను మర్చిపోయి మాట్లాడేస్తున్నాను, అయినా పాపం ఈయనేమీ అనుకోలేదు అని అంటూ ఉండగా అవతల పెద్ద మనిషి గబుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు. నా పక్కనున్న పెద్ద మనిషి, అయ్యా మీరేం తీసుకుంటారు, మీరు శాకాహారులా మాంసాహారులా అన్నాడు. నేను కేవలం శాకాహారిని అన్నాను. నన్ను లోపలికి తీసుకొచ్చి వెనకే నిలబడి ఉన్న నౌకర్తో నాకు శాకాహార భోజనం ఏర్పాటు చేయమన్నాడు. అతను కొంచెం అన్నం, కొంచెం కూర లాంటిది తీసుకొచ్చి నాకు పెట్టాడు. తర్వాత అతను కొంచెం రొట్టె, వెన్న, కొంచెం జామట అది పెట్టాడు. ఆకలి మీద ఉన్నాను గనక ఆకలి మీద రుచేమీ తెలీదు అన్నట్టు ఆకలి మీద అదంతా 2 ముద్దల్లో కుమ్మేశాను. తర్వాత ఫుడ్డింగ్ అంట, సగ్గుబియ్యం పరమాణం గట్టిగా ముద్దలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దానిలో పోసుకోవడానికి వేడి పాలు, కొంత పంచదార కూడా వేసుకోవడానికి అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అది తీసుకొని లేచాను. నా గదికి తీసుకువెళ్తాను అన్నాడు నౌకరు. నా పక్కన కూర్చుని ఉన్న పెద్ద మనిషి, రేపొద్దున మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, మీకేదైనా సలహా కావాలి అంటే చెప్తాను అన్నాడు మన నూతన పరిచయస్తుడు. తన పేరు మేనన్ అని చెప్పాడు. గుడ్ నైట్ అని చక్కాపోయాడు. నౌకరు నన్నొక చిన్న గదిలో ప్రవేశపెట్టి నాకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి
గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్ అని చెప్పి చక్కా పోయాడు. నా సామాను అదివరకే గదిలోకొచ్చేసింది. నేను మంచం మీద కూర్చొని కోటు తీసేసి నెమ్మదిగా బూట్లు మేజోళ్లు విప్పుకుంటూ ఉంటే అప్పుడు హఠాత్తుగా భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోలేదు అనే విషయం గుర్తుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం విజిట్ చేసుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. ఓరి పిల్లడా, నా కథ నీకు నచ్చిందంట్రా? అయినా ఈ అందగాడి కథ నచ్చకుండా ఎవరికుంటాదిలేండి.